హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది ఏంటి అంటే నేనైతే మా ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులు తీసుకున్నాను. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఆడవాళ్ళందరికీ కూడా. అవి ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ అయితే ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. కలర్ఫుల్గా డిజైన్ అంతా చాలా బాగుంది కదా. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను క్లీనింగ్కి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ కూడా ఇలా స్టూల్ కింద డైరెక్ట్గా కింద పెట్టేదాన్ని. ఇలా పెట్టడం వల్ల క్లీన్ చేసుకునేటప్పుడు అది కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. అంతేకాకుండా చూడడానికి కూడా కొంచెం మెస్సీగా అనిపిస్తుంది కదా, అందుకని ఈ బాస్కెట్ తీసుకున్నాను. ఈ బాస్కెట్లో అడుగున ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టిష్యూ పేపర్స్ ఇవైతే క్వాలిటీ వైజ్ అది కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా వీటిపైన డిజైన్ కూడా వచ్చింది కదా. ఈ డిజైన్ వల్ల మనం వేసిన తర్వాత చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను, మీరు కావాలి అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాస్కెట్లోకి క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లోకి నీట్గా సెట్ చేసుకోవడం వల్ల చూడడానికి నీట్గా ఉండడమే కాకుండా మనం తీసుకుని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ లిక్విడ్స్ అన్నీ కూడా బాస్కెట్లో పెట్టి ఇలా రీఆర్గనైజ్ చేసిన తర్వాత చూడడానికి అది కూడా చాలా బాగుంది కదా. మాదైతే నాన్ మోడల్ కిచెన్ అండి, అందుకని గ్రైండర్ స్టూల్ కింద కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది. గ్రాసరీస్ని ఫిల్ చేసుకోవడానికి ఇటువంటి డబ్బాలని యూజ్ చేసేదాన్ని, కానీ ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలియక చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకని ఇటువంటి జార్స్ని అయితే తీసుకున్నాను. ఇవైతే లుకింగ్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి. వీటిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయి, అలాగే ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అనేది సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా వంట చేసే హడావుడిలో మళ్ళీ గ్రాసరీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా తీసుకుని యూజ్ చేయవచ్చు. ఇక చూపిస్తున్న జార్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి ఇందులో వేసుకున్నవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ జార్స్కి ఇచ్చిన లిడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అంతేకాకుండా స్క్రూ టైప్ ఇచ్చారు కదా లిడ్, అందుకని మనకి ఎయిర్ టైట్గా ఉంటుంది. ఇందులోకి గ్రాసరీస్ని ఫిల్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని తర్వాత గ్రాసరీస్ని ఫిల్ చేసుకుంటాను. అందుకని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీటిని శుభ్రం చేసుకోవడానికి ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా జార్స్ని శుభ్రం చేసుకునేటప్పుడు స్పాంజ్ స్క్రబ్బర్ని యూజ్ చేయడం వల్ల వీటిపైన గీతలు పడకుండా ఎప్పుడూ కూడా కొత్తగా షైనీగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా వస్తువుని కొన్నాము అంటే అది ఎక్కువ రేటుదైనా తక్కువ రేటుదైనా వాటిని మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. అది మన దగ్గర ఎక్కువ రోజుల వరకు మన్నేది లేదా తక్కువ రోజుల వరకు మన్నిక వచ్చేది అనేది. నేనేమైనా వస్తువు తీసుకున్నాను అంటే అవి నాకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటే మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా, అవేనండి ఇవన్నీ కూడా కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ జార్స్లోకి గ్రాసరీస్ని ఫిల్ చేసుకుంటున్నాను వన్ బై వన్. ఈ జార్స్లో వేసుకున్నవన్నీ కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా. ప్రతి దాంట్లో కూడా ఏమేమి ఎంతెంత క్వాంటిటీలు ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి కూడా ట్రాన్స్పరెంట్ జార్స్ అండి. చాలా క్యూట్గా ఉన్నాయి జార్స్ అయితే. కాకపోతే ఇవి కొన్నవి కాదు, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్స్లోకి ఇటువంటి జార్స్ అవి ఇస్తే మనందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి కదా. ఎందుకంటే చాలామంది బౌల్స్ అటువంటివి ఇస్తూ ఉంటారు, వాటిని మనందరం కూడా అంత ప్రాపర్గా యూజ్ చేసుకోము. బట్ ఇటువంటి ట్రాన్స్పరెంట్ జార్స్ ఇటువంటివి ఇస్తే మనందరికీ కూడా యూజ్ అవుతాయి కదా, అందరూ కూడా వాడుకుంటారు పక్కన పెట్టకుండా. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. మరి మీరేమంటారు, కామెంట్ చేయండి. ఈ జార్స్ కూడా క్వాలిటీ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో వేసిన గ్రాసరీస్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనికి ఇచ్చిన లిడ్కి చుట్టూ రబ్బర్ టైప్ ఇచ్చారు కదా, సో అందుకని చాలా ఎయిర్ టైట్గా కూడా ఉంది. కిచెన్ని ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేసినా, కిచెన్ అనే కాదు మన ఇంటిని కూడా ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేసినా కానీ కొత్తదనాన్ని కోరుకుంటుంది కదా. అది మన ఇల్లు కాదు, మన కిచెన్ కాదు, మన మైండ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు కూడా కొత్త కొత్త వస్తువులతో లేదా ఉన్న వాటిని నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుంది. ఇంటిని అందంగా ఉంచుకోవడానికి కొత్త కొత్త వస్తువులే కొనవసరం లేదండి.
ఉన్న వాటినే కొంచెం చేంజెస్ చేస్తూ నీట్గా క్లీన్గా పెట్టుకున్నామంటే మన ఇల్లు ఫ్రెష్గా అనిపిస్తుంది. వాటితో పాటు మన మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న జార్స్ అన్నిటిలోకి కూడా గ్రాసరీస్ని ఇలా ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి, ఇవైతే హనీ బాటిల్స్. హనీ అయిపోయిన తర్వాత వాటిని ఇలా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ విషయాన్ని అయితే నా ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మీతో. ఇలా గ్రాసరీస్ని ట్రాన్స్ఫరింగ్ జార్స్లోకి స్టోర్ చేసుకోవడం వల్ల మనం సింపుల్గా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నామండి. కొన్నిసార్లు అయితే మన హెల్త్ అయితే మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది కదా. మనకి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలని ఉన్నా కానీ మన హెల్త్ అయితే మనకి సహకరించదు. అటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను నేను కూడా. మా హస్బెండ్ అయితే ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు వాషింగ్ మిషన్ తీసుకుంటాను అని. బట్ నేనే వద్దని దాన్ని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడమే మంచిది కదా, ఇంకా ఫిజికల్గా కూడా యాక్టివిటీగా ఉండగలుగుతాననేసి ఇంకా వద్దని దాన్ని. బట్ ప్రజెంట్ అయితే హెల్త్ కూడా అంత సహకరించట్లేదు. సో అందుకని ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. అమ్మాయి ఎక్స్పైర్ అయిన తర్వాత నాకు బ్యాక్ బోన్గా ఉన్నదైతే మా హస్బెండేనండి. చాలా సపోర్టింగ్గా ఉంటారు. అంతేకాకుండా నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలా హెల్పింగ్గా ఉండేవారు. ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి మీకు ఏమైనా రివ్యూ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో నేను యూజ్ చేస్తున్న లిక్విడ్ అయితే ఏరియల్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్ట్రైన్స్ అన్నీ కూడా చాలా త్వరగా పోతున్నాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి బట్టలన్నీ కూడా. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.